డాక్టర్ గారు మాట్లాడుకునే ముందు శ్రీనివాస్ రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి పావని గౌడ్ గారు కూడా జాయిన్ అయ్యారు. వారితో కూడా మాట్లాడదాం. నమస్కారం పావని గారు. సో ఏంటి వాళ్ళ తెలంగాణలో ఏం జరుగుతోంది అనేది ప్రధానంగా చర్చ. పావని గారు అంటే సరే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మూడు కొద్దిగా పర్సంటేజ్ అటు ఇటుగా ఉన్న మూడు బలమైన పార్టీలు. సరే ప్రభుత్వంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ బీఆర్ఎస్ చాలా తీవ్రమైన విమర్శలు ప్రభుత్వం మీద ఎంతవరకు వెళ్ళారంటే అసలు పాలన కూడా చేత కావట్లేదు అని. మీరు బీజేపీ ఇద్దరు అదే మాట అనుకోండి. సో మీ ఇద్దరి మధ్య ఏదో ఈక్వేషన్ అండర్స్టాండింగ్ జరుగుతోంది అనేదేమో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి కానీ వారు బహిరంగంగా చేస్తున్న విమర్శ. ఏంటి ఆర్థికంగా అంత పాతాళానికి ఎందుకు పడిపోయిందని మీరు అనుకుంటున్నారు? కేటీఆర్ ఎందుకు ట్వీట్లు చేస్తున్నారు? అండ్ రేవంత్ రెడ్డిని ఇప్పుడు అర్జెంటుగా టార్గెట్ చేయడం వల్ల బీఆర్ఎస్కి వచ్చే ఉపయోగం అంటే ఇప్పుడు ఏమన్నా ఉందా? ప్రైమ్ 9 వాళ్ళకి నమస్తే అండి. ప్యానెల్లో ఉన్న మిత్రులకు కూడా నమస్తే. నమస్కారం. ఇప్పుడు అర్జెంటుగా కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసి తెలంగాణలో మేము అధికారంలోకి రావడానికి అనేసి అదైతే కాదండి. తెలంగాణలో ప్రతి ఒక్కరు తెలంగాణ రాష్ట్రంలో 14 నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుక్కెడు నీళ్ళు ఇయ్యలేని పరిస్థితి. నిన్న తండాలకు వెళ్ళినము. తండాలల్లా కనీసము మిషన్ భగీరథ నీళ్లు కూడా రావట్లేదు. వాళ్ళకు అసలు తాగుకు దేవుడెరుగు, తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితిని తీసుకొచ్చిర్రు. ఎట్లుండే తెలంగాణ ఏ విధంగా మార్చేసిండ్రు తెలంగాణను. ఎందుకు మిషన్ భగీరథ నీళ్లు ఎందుకు రావట్లేదు? వాళ్ళని అడగాలి, కాంగ్రెస్ వాళ్ళని అడగాలండి. కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు? మిషన్ భగీరథ నీళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు? పంట పొలాలకు నీళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు? చెర్లకు నీళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు అని కాంగ్రెస్ వాళ్ళని అడగాలి. మేడిగడ్డ కుంగింది, కూలింది, వంగింది, కొట్టుకపోయింది, అసలు పనికే రాదు అని చెప్పిండ్రు కదా. ఒక్క పిల్లర్ ని రిపేర్ చేస్తే మళ్ళా నీళ్ళు వస్తే కేసీఆర్ గారికి ఎక్కడ క్రెడిట్ వస్తుందో అనేసి నీళ్లు తెలంగాణలో నీళ్లను మాయం చేసిరు. ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణలో కరువును తీసుకొని వచ్చింది. ఆనాడు వాళ్ళ పాలన ఏ విధంగా ఉండేదో మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తెలంగాణ పరిస్థితి అదే దయానీయంగా మారింది. మీ నాయకుడేమో కాంగ్రెస్ పార్టీని కరోనాతో పోలిస్తే మీరు కరువుతో పోల్చారా? కరువు, కాంగ్రెస్ అంటేనే కరువు, కాంగ్రెస్ అంటేనే కరువు, చంద్రబాబు అంటేనే కరువు. చంద్రబాబు ఎందుకు వచ్చాడు? శిష్యుడు ఉన్నప్పుడు కూడా అదే విధంగా ఉన్నది. ఇప్పుడు ఆయనకే సంబంధం, ఇప్పుడు తెలంగాణలో ఆయనకే సంబంధం చంద్రబాబుకి. అన్ని ఎక్కడి నుంచి నడుస్తున్నాయి? కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ రేవంత్ రెడ్డికి ఎక్కడి నుంచి నడుస్తున్నాయి? ఇప్పుడు వాళ్ళిల్లు అట్లా కాదండి, వాళ్ళిల్లు వాళ్ళు చక్కదిద్దుకోవడానికే వాళ్ళు చక్కదిద్దుకోవడానికి 100 సమస్యలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. ఆయన ఇల్లు ఆయన చక్కదిద్దుకుంటుంటే మళ్ళీ తెలంగాణలో డైరెక్షన్ ఇచ్చేంత టైం ఎక్కడుంది? ఈ వ్యవహారాలు చక్కదిద్దు పెట్టే వెసులుబాటు ఎక్కడుంది? పావని గారు, అన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారండి. ఏ విధంగా చేస్తున్నారు, ఏ పాలన నడుస్తుంది. రియల్ ఎస్టేట్ డమాల్ మనిపించారు, బ్రాండ్ తగ్గించేసారు హైదరాబాద్ ను. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఇంకొకటి, కేసీఆర్ గారు అసలు కేంద్రంతో సఖ్యతగా లేరు అది అని చెప్పేసి మాట్లాడిండ్రు మొన్నటి వరకు. రేవంత్ రెడ్డి గారు మరి సఖ్యతగా ఉండి ఏం తీసుకొచ్చిండ్రు? బడ్జెట్ లా సున్నాన్ని తీసుకొచ్చిండ్రు కదా. ఇప్పుడు ఏమన్నా అంటే కేసీఆర్ గారికి బీజేపీకి సంబంధాలు ఉన్నాయని ఒకళ్ళు అంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కు బీజేపీ బీఆర్ఎస్ కు సంబంధాలు ఉన్నాయని ఇంకోరు అంటారు. వాళ్ళు మాకు సంబంధాలు ఉన్నాయి అనుడు తప్ప వాళ్ళకేం సంబంధాలు ఉన్నాయో బయట పెట్టాలి తొందరగా. అసలు ప్రజలతో సంబంధాలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి పార్టీ నాయకులందరూ. పావని గారు, ప్రజలు తెలంగాణ ప్రజలతో నాయకుల సంబంధాలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి. ఎందుకంటే ఈ కన్ఫ్యూజన్లో బీజేపీ ప్లస్ బీఆర్ఎస్, బీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్, కాంగ్రెస్ ప్లస్ బీజేపీ అంటే ఇన్ని ఈక్వేషన్స్ బహుశా ఏ రాష్ట్రంలోనూ వేసి ఉండరేమో. టిఆర్ఎస్ ప్లస్ ప్రజలండి.